ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, కనికరం చూపు తండ్రివైన నీవు, సమాధానం ఇచ్చు తండ్రివైన నీవు, నీ కృపలో వీరిని వర్ధల చేయండి. బలహీనులకు బలమును దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నీ కృప నిత్యం తోడుగా ఉంచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచు. ఆరోగ్యించి కాపాడు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు శుభ్రసవం దయచేయండి. అలాగే నా తండ్రి నాయన, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. నిత్యము నీ కృపనుంచండి నా ప్రభా. నేనేమాత్రం మిమ్మల్ని విడువని ఎడబాయినన్న నీవు విడువక ఎడబాయికి ఆదరించు నా తండ్రి నాయన. నాతోటి సేవకులని చేతుల్లో ఎత్తుపట్టుకోండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. నా దేశాన్ని రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రభువు యేసు క్రీస్తు వారి కృప తోడై ఉండుగాక. ఆమేన్.